అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రైతుల ఖాతాలోకి అతి త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడబోతున్నాయండి. అవి ఎప్పుడు పడబోతున్నాయి, ప్రభుత్వం మనకి శుభవార్తను ఎప్పుడు తెలియజేయబోతోంది, దాని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోనికి 674 కోట్ల రూపాయలను ఇదివరకే రిలీజ్ చేయడం జరిగిందండి. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లోనికి ఈ డబ్బులు అయితే వెళ్ళాయండి. రబీ సీజన్లో ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది రైతుల దగ్గర నుంచి. అయితే ధాన్యంకి సంబంధించిన బకాయిలను మాత్రం ప్రభుత్వం తీర్చలేదండి. ఆ బకాయిలను ఇప్పుడు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మొత్తం 674 కోట్ల రూపాయలను అయితే మన కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనికి వేసిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 36 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోనికి రాబోతున్నాయి. గత జూలై నెలలో వచ్చిన వరదల వల్ల పంట నష్టం పోయిన రైతులందరికీ పంట నష్టాన్ని అయితే ప్రభుత్వం చెల్లించిందండి. ఈ 36 కోట్లు రైతుల ఖాతాలోనికి వెళ్తాయండి. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే ఇక నుంచి రైతుల ఖాతాల్లోనికి డబ్బులు వేస్తామని చెప్పేసి మన ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి. అంటే ధాన్యం ఇంతకుముందు కొన్న తర్వాత చాలా లేట్గా పడేవండి డబ్బులు. అయితే ఇప్పుడు దాన్ని 48 గంటలకు కుదించారు. కేవలం 2 రోజుల్లోనే ధాన్యం అమ్మిన డబ్బులు రైతుల ఖాతాలోనికి పడిపోతాయండి. ఇక అన్నదాత సుఖీభవ స్కీమ్ దగ్గరకు వస్తే, అన్నదాత సుఖీభవ స్కీము ప్రతిష్టాత్మకంగా మన కూటమి ప్రభుత్వం అయితే తీసుకుందండి. మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ప్రతి రైతుకి 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పేసి సంవత్సరానికి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందని మేనిఫెస్టోలో. అలా చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడైతే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు రిలీజ్ చేయాల్సిన సమయం అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వచ్చే అర్హుల లిస్టుని అయితే త్వరలోనే ప్రకటించబోతోందని మన ప్రభుత్వం. ఎవరెవరైతే రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో ఈ రైతు భరోసా డబ్బుల్ని తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ పేర్లను అలాగే ప్రకటించబోతోందండి. వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతోందండి. దానికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోతోంది. దానికి సంబంధించి అతి త్వరలో దాదాపుగా ఈ వారంలోనే మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. అన్నదాత సుఖీభవకి కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 20,000 రూపాయలు రైతుల ఖాతాలోనికి పడతాయండి. అయితే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 7,000 ఖరీఫ్ సీజన్లో, 7,000 రబీ సీజన్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ పథకం కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని 3 వాయిదాలలో, అంటే 2,000, 2,000, 2,000గా 3 వాయిదాల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. మన రీసెంట్గానే జూలై మాసంలో 17వ విడత PM కిసాన్ పథకం యొక్క డబ్బులు అయితే పడ్డాయి. ఇక 18వ విడత డబ్బులు ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపల ఖచ్చితంగా పడాల్సి ఉంది. త్వరలోనే, అతి త్వరలోనే ఈ ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో అయితే ఈ డబ్బులు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, PM కిసాన్ యోజన డబ్బులు. అయితే కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే అవకాశం కల్పిస్తోందండి. అయితే కౌలు రైతులు అప్లై చేసుకోవడానికి కోసము వాళ్ళు CCRC కార్డ్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. CCRC కార్డ్స్ లేకుండా కౌలు రైతులు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద బెనిఫిట్స్ అయితే పొందలేరు. అయితే కౌలు రైతులకు PM కిసాన్ యోజన కింద వచ్చే డబ్బులు పడవండి. వాళ్ళకు కేవలం అన్నదాత సుఖీభవ కింద వచ్చే డబ్బులు మాత్రమే పడతాయి. అంటే ఈ ఖరీఫ్లో 7,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 7,000 రూపాయలు కౌలు రైతుల అకౌంట్లోకి అయితే పడుతుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల అకౌంట్లోకి పడాలంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగు, NPCI లింకింగు, తర్వాత EKYC ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. అంతేకాకుండా
రైతులు ఎవరైతే రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను ఈ పంట వెబ్ యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. వెబ్ ల్యాండింగ్ అంటే మన పట్టాదారు పాస్ పుస్తకానికి, భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ని లింక్ చేయడం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని అయితే అనుసంధానం చేయడం అండి. ఆధార్ ఆధారిత సేవలను పొందడం కోసం ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ని అంటే మన ఆధార్ ద్వారా మన డీటెయిల్స్ని మనము ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందండి. దీనివల్ల మన పూర్తి డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఈ ఆధార్ ఈకేవైసీ వల్ల ప్రభుత్వం డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులను అయితే మన రైతుల ఖాతాల్లోనికి వేయడం అయితే జరుగుతుందండి. ఇక అంతేకాకుండా రైతులందరికీ సబ్సిడీ మీద యంత్ర సామాగ్రిని, టార్పాలిన్లను ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి. టార్పాలిన్ల పైన 50% సబ్సిడీని ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం టార్పాలిన్లు ఇవ్వలేదని రైతులు ఒక్కొక్క టార్పాలిన్కి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారని, ఇది రైతులపైన ఎంతో భారంగా ఉండేదని మన ప్రభుత్వం అయితే విమర్శించిందండి. ఈ ప్రభుత్వం టార్పాలిన్లకు 50% సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. ఇక ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించి ఇంకొక వారంలో అయితే ఒక అప్డేట్ అయితే వెలువడే అవకాశం అయితే ఉందండి. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే అవకాశం కల్పిస్తుందండి. ఇవండి రైతులకు సంబంధించిన అప్డేట్స్. అన్నదాత సుఖీభవ స్కీమ్ అతి త్వరలోనే రిలీజ్ కాబోతోంది. పిఎం కిసాన్ పథకం కూడా అతి త్వరలోనే రిలీజ్ కాబోతోంది. 2,000 రూపాయలు ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపలగా ఈ పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయండి రైతుల ఖాతాల్లోనికి. కౌలు రైతులకు అయితే CCRC కార్డ్స్ ఉన్న కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 7,000 రూపాయలు పంట సాయం అయితే ఇవ్వడం జరుగుతుందండి. పంట పెట్టుబడుల కోసం 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పంట ద్వారా రైతులు సాగు చేస్తున్న క్రాప్ యొక్క వివరాలను అయితే పొందుపరచడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలను కూడా పొందొచ్చు. తర్వాత అన్నదాత సుఖీభవకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రభుత్వానికి తెలుస్తాయండి. ఇవండి లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.